సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్, పలువురు కార్పొరేటర్లు సైతం హస్తం తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వరుసగా పార్టీని వీడుతుండటంతో సతమతమవుతున్న బీఆర్ఎస్ కు మరో భిక్ష తగిలింది. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ కూటికి చేరారు. సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్, పలువురు కార్పొరేటర్లు సైతం హస్తం తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. సమక్షంలో రేవంత్ రెడ్డి నివాసంలో ఇటు మైపాల్ రెడ్డితో పాటు గాలి అనిల్ కూడా వారిద్దరూ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. వారితో పాటు కౌన్సిలర్లతో పాటు కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా చేరడం జరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని వీడి ఇప్పటివరకు 10 మంది ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడే ఇటు బీఆర్ఎస్ పార్టీపై కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా దృష్టి పెట్టేటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు కూడా అప్రమత్తం అవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈరోజు ఇద్దరు సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి నేపథ్యం కనిపించింది. దాంతోపాటు రేపు మరో ఎమ్మెల్యే కూడా చేరేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా ఇటు వార్తలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ అనేది చాలా సీరియస్గా దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే మొన్నటి వరకు బీజేపీ ఈ విధంగా ప్రయత్నాలు కూడా చేసింది, కానీ బీజేపీ ఒక్కసారిగా స్లో అయినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కానీ కాంగ్రెస్ దానిపై ఫుల్ ఫ్లెజ్గా ఫోకస్ కూడా పెట్టారు. మెయిన్గా బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల పైన ఫోకస్ పెట్టారు. ఎమ్మెల్యేలందరినీ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ గుర్తుకి చేర్చుకునేందుకు కొంతమంది కాంగ్రెస్లో ఉన్నటువంటి ముఖ్య నేతలతో పాటు మంత్రులు ఈ అంశాలపై కూడా పూర్తిగా ఫోకస్ కూడా పెట్టి బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలని తమ పార్టీలోకి లాక్కునేందుకు అనేక ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతుంది. కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వారు స్పష్టంగా కూడా చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో నియోజకవర్గం సంబంధించినటువంటి అభివృద్ధి కావచ్చు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఇవన్నీ కూడా చూసి మీ స్వయంగా పార్టీలోకి చేరుతున్నామని చెప్పేసి కూడా ఈ యొక్క ఎమ్మెల్యేలు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి చూడాల్సి ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ యాక్టివిటీ ఏ విధంగా ఉండబోతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మొన్న కేసీఆర్ స్వయంగా ఫామ్ హౌస్లో కొంతమంది ఎమ్మెల్యేలని, అంటే నియోజకవర్గం సంబంధించినటువంటి ముఖ్య నేతలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు,
జిల్లాల వారీగా ఉన్నటువంటి ముఖ్య నేతలతో కూడా కేసీఆర్ స్వయంగా మాట్లాడి అందరిని కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు రాజకీయాలు ఏ విధంగా ఉన్న అంశాలపై కూడా వారు సుదీర్ఘంగా వివరించి బుజ్జగించేటువంటి ప్రయత్నాలు చేశారు. కానీ ఈ యొక్క బుజ్జగింపులు అనేది పూర్తి స్థాయిలో ఒక ఫెయిల్యూర్ అయినట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ చేరికలను బట్టి చూస్తుంటే మాత్రం మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతో పాటు హైదరాబాద్లో ఉన్నటువంటి ముఖ్య నేతలు ముఖ్యంగా ఉన్నటువంటి కార్పొరేటర్లతో పాటు ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ పార్టీ వారిపై కూడా ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. ఇప్పటికే మరో 3 ఎమ్మెల్యేలపై కూడా చర్చలు కూడా జరిపినట్టు కూడా తెలుస్తుంది. వారు కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు కూడా వారు సిద్ధంగా ఉన్నట్టు కూడా తెలపడం జరుగుతుంది. కాబట్టి చూడాల్సి ఉంటుంది. ఇంకా మరో 2-3 రోజుల్లో మరో 4 ఎమ్మెల్యేలు హైదరాబాద్ చెందినటువంటి ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఓకే నవీన్, అయితే ప్రస్తుతం ఒక్కొక్కరుగా చూసుకుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. మరి ఈ నేపథ్యంలో కేసీఆర్ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పటికే కూడా చాలా మంది కాంగ్రెస్లో చేరడంతో బీఆర్ఎస్కి ఇప్పటికే పెద్ద నష్టం వాటిల్లిందని అనుకోవచ్చు. మరి ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి కేసీఆర్ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంట? ఖచ్చితంగా. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయం చూసుకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కి తక్కువ మెజార్టీ వచ్చినటువంటి నేపథ్యం కనిపించింది. దాంతోపాటు దాని తర్వాత జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కూడా ఒక సీట్ కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా రాలేదు. కానీ ఉన్నటువంటి నేతల్ని కాపాడుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు స్వయంగా మాజీ మంత్రి హరీష్ రావు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు. హరీష్ రావు కూడా స్వయంగా అనేక మంది ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడి ఖచ్చితంగా ఉండండి పార్టీలో, ఖచ్చితంగా ఇంకా ముందు రోజుల్లో మంచి రోజులు వస్తాయి, పార్టీ ఇంకా బలోపేతం కాబోతుందని చెప్పేసి కూడా హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కూడా బీఆర్ఎస్ ఉన్నటువంటి ఎమ్మెల్యేతో కూడా మాట్లాడి తమ రహస్యంగా కూడా చర్చించారు. కానీ ఈ చర్చలు కూడా పూర్తి స్థాయిలో విఫలమైనట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. వారు ఎంత చెప్పినా కూడా బీఆర్ఎస్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వినకుండా కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి సిచ్యువేషన్ కూడా మనం రీసెంట్గా చూసాం. అంటే ఆల్మోస్ట్ ఈ రోజుతోటి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ గూటికి కూడా చేరుకోవడం జరిగింది. ఇక చూడాల్సి ఉంటుంది కేసీఆర్ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తున్నారు, మొదటిగా ప్రారంభించింది ఈ చేరికలు, ఈ పార్టీ మార్పులు ఫిరాయింపులు ప్రారంభించిందే కేసీఆర్ ప్రారంభించారు. కానీ ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి ఈ విధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో వచ్చినటువంటి ఎమ్మెల్యేలపై ఈ విధంగా ఫిరాయింపులకు సంబంధించినటువంటి ఆరోపణలు చేయడం ఇది సరికాదని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి చూడాల్సి ఉంటుంది. అంటే కేసీఆర్ ఏ విధంగా యాక్షన్ ప్లాన్ ఉండబోతుంది, ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నేతలను పిలిపించి ఏమైనా బుజ్జగించేటువంటి ప్రయత్నాలు చేస్తారా, లేకపోతే ఏ విధంగా ఉండబోతుంది అనేది చూడాల్సి ఉంటుంది. ఓకే రైట్ నవీన్, థ్యాంక్ యూ.